వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 31. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభి సరాసరి ఆమె దగ్గరికి వచ్చి, ఏంటి మార్నింగ్ ఎక్కువ చేస్తున్నావు అని ఆమె పెదాలను అందుకుంటాడు. అనుకోని సంఘటనకు అక్షర బొమ్మల బిగుసుకుపోయి కళ్ళు తేలేసి అభి వైపే చూస్తుంటుంది. అక్షర పెదాలను విడిచి, ఏంటే ఆ చూపు? నీ చూపులతోనే తినేలా ఉన్నావుగా, తినడానికి మీరేమన్నా లాలీపాప్ అనుకున్నారా అని అక్షర ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడుగుతుంది. లాలీపాప్ అయితే తినేస్తావా అని తలను అడ్డంగా నిలువుగా ఎటు అర్థం కాకుండా ఊపుతుంది. ఏంటి బేబీ, మా మమ్మీ ముందు తెగ ఎక్స్ట్రాల్ చేస్తున్నా? నేనా అభిగారు అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది అక్షర. నువ్వు కాదే, మీ చెల్లి. మా చెల్ల అదివతి. అది ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది, ఎక్కడుంటుందో చెప్పు, దాని సంగతి చూస్తా. ఒక్కసారిగా సీరియస్ అవుతుంది అక్షర. ఈ అనుకోని చర్యకు అభి అక్షర వైపే చూస్తుంటాడు. చెప్పండి అభి గారు అని కోపంగా అడుగుతుంది అక్షర. ఏంటే చెప్పేది? అభి అక్షర దగ్గరికి వచ్చి మళ్ళీ ఆమె అదరాలను అందుకొని ముద్దులోని మధుర రసాన్ని ఆస్వాదిస్తాడు. అలా ఒక 2 నిమిషాలకు ఆమె పెదాలను విడిచి, నువ్వు రేపటి నుండి ఆఫీస్కి రావాలి అని ఆర్డర్ పాస్ చేస్తాడు. నేనా అని ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్షర. నేను వస్తే అత్తయ్య గారిని ఎవరు చూసుకుంటారు? ఈ విషయాలన్నీ నీకెందుకే? నువ్వైతే రేపటి నుండి ఆఫీస్కి రావాలి. రాలేదనుకో అభి అంటుండగానే, వస్తా అభి గారు అని అక్షర అంటుంది. 8 గంటల వరకు పడుకొని లేచి ఆఫీస్కి రావడం కాదు, ఉదయాన్నే లేచి ఇంట్లో పని అంతా చేయాలి. నా పనులన్నీ కూడా నువ్వే చేయాలి అని ఇంతకుముందే చెప్పాను కదా. అవన్నీ చేసేసి నాతో పాటు షార్ట్ 9 o'clockకి ఆఫీస్కి రావాలి. వెళ్ళు, ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోపో అని అక్షరను పంపిస్తాడు. సరే అభి గారు, మీరు ఏది చెప్తే అలానే చేస్తా అని చెప్పి అక్షర హ్యాపీగా బయటికి వస్తుంది. ఎందుకంటే అభిని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అభితోనే చూస్తూ ఉండొచ్చు. పాపం జాన్వి పరిస్థితి ఏంటో మరి. ఇక్కడ జాన్వి తన బాయ్ ఫ్రెండ్ కోసం అద్దం ముందు నిలబడి తెగ అందంగా రెడీ అవుతుంది. ఇక్కడ జాన్వి బాయ్ ఫ్రెండ్ జాన్వి కోసం ఎదురు చూస్తూ హోటల్ ముందు నిలబడ్డాడు. అప్పుడే మన జాన్వి పాప కార్ హోటల్ ముందు ఆగుతుంది. అందులోంచి జాన్వి పాప ఒక లెవెల్లో కారు దిగుతుంది. ఎలా ఉందంటే, తనకంటే అందగత్తెలు ఎవరూ లేరన్న పొగరుతో స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే ఆమె బాయ్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. ఈ లోకంతో పని లేకుండా ఇది మరీ ఓవర్ కదా. ఏమో మరి ఎవరి బాండింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మన అభిబాబు అదే హోటల్లో ఏదో కంపెనీ బిజినెస్ మీటింగ్ ఉండడం వల్ల అటువైపు వస్తుండగా వీళ్ళు చేస్తున్న ఫ్రీ షో అభి చూసేస్తాడు. జాన్విని అభి చూసేశాడా? చూస్తే తర్వాత జాన్వి పరిస్థితి ఏంటి? అభిని పెళ్లి చేసుకోవాలన్న జాన్వి కళ నెరవేరుతుందా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.